అఖిల్ రాకపోయినా మిగిలిన అక్కినేని హీరోస్కి ఈ ఏడాది కలిసొచ్చింది. బంగారాజు తర్వాత తండ్రి కొడుకులు నాగ్ అండ్ చైతు ఈ ఏడాది హిట్లు కొట్టి కంబ్యాక్ అయ్యారు. అలాగే లాంగ్ టైం నుండి ఫెయిల్యూర్స్ చవి చూస్తూ కెరియర్ పరంగా స్ట్రగుల్ ఎదుర్కొంటున్న కొంతమంది స్టార్స్ కి కూడా సక్సెస్ సాధించారు. 2025 ఏ హీరోస్ కి సక్సెస్ఫుల్ ఇయర్ అయిందో చూద్దామా. 2025 లో అక్కినేని వారసులకు లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కరు కాదు, ముగ్గురు హీరోలు కంబ్యాక్ అయ్యారు. 2022 బంగారాజు హిట్ తర్వాత నాగార్జున, నాగ చైతన్య ఖాతాలు హిట్స్ లేవు. కానీ ఇద్దరు ఈ ఏడాది కుబేరా, తండేల్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక సుమంత్ కూడా మంచి సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో సైడ్ రోల్స్ కి పరిమితమవుతున్న సుమంత్ ఓటీటీలోకి వచ్చిన అనగనగాతో హృదయాలను కదిలించారు. అఖిల్ ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టి సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. వెంకటేష్ కూడా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. F3 తర్వాత చేసిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్, సైంధవ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పట్టాయి. కానీ ఈ పొంగల్కి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు కొల్లగొట్టి హైయెస్ట్ గ్రాసర్ తెలుగు మూవీగా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. 6 ఏళ్ల క్రితం రాక్షసుడు రూపంలో హిట్ చూసిన బెల్లంకొండ ఆపై హిట్ సౌండ్ మర్చిపోయాడు. కానీ ఈ ఏడాది భైరవన్ తేడా కొట్టిన కిష్కిందపురితో హిట్ కొట్టాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్, పవర్ స్టార్ హరిహర వీరమల్లు మిస్ ఫైర్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఓజీతో మ్యాసివ్ హిట్ చూశారు. భీమ్లా నాయక్ తర్వాత సాలిడ్ సక్సెస్ లేని కళ్యాణ్ ఖాతాలోనే కాదు, ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ఓజీ. 7 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ తీసుకున్న మంచు మనోజ్ హీరోగా కన్నా విలన్ గానే సక్సీడ్ అయ్యాడు. భైరవన్ తేడా కొట్టిన మిరాయ్ అతన్ని గట్టెక్కించింది. ఇక ఆది సాయి కుమార్ ఏకంగా పుష్కర కాలంగా మర్చిపోయిన సక్సెస్ ను శంభాలా హిట్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు. మొత్తానికి 2025 లో ఫెయిల్యూర్ కు గుడ్ బై చెప్పి పాజిటివ్ వైబ్ తో 2026 లోకి ఎంటర్ అవుతున్నారు ఈ కంబ్యాక్ హీరోలు.